హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయతో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం ముందుగా ఒక అరకిలో బెండకాయలను ఇలా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తేమ ఆరిపోయిన తర్వాత. అలాగే ఒక 3 టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు ఒక 7-8 కాయలు వేసుకున్నాను. ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి వీటిని వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. తర్వాత అదే పెనంలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, వాటిని వేసుకోవాలి. బెండకాయలు తేమ లేకుండా తుడిచేసి కట్ చేసుకుంటే జిగురు తక్కువగా వస్తుంది. ఇప్పుడు వీటిని లైట్గా జిగురు ఉంటుంది కదా, అందుకోసం ఆయిల్ కూడా వేయకుండా ఫస్ట్లో ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేయించుకోవాలి. తేమ ఉంటే జిగురు ఎక్కువ అవుతుంది, అందువల్ల బాగా ఆరిన తర్వాత కాయలు కట్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి బెండకాయలు వేగిన తర్వాత. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మరొక 5-7 నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. తర్వాత మనం వేయించి పెట్టుకుని ఎండుమిరపకాయలు, జీలకర్రని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులో ఉప్పు కొంచెం వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయ, టమోటాను కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండు వేసుకోవాలి. నానబెట్టి వేస్తున్నాను ఈ చింతపండును. తర్వాత వీటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇలా చిన్న ఎర్రగడ్డలు వేస్తున్నాను నేను చట్నీకి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. నేను మామూలుగా చెప్తుంటాను కదా, ఏ చట్నీకైనా ఆనియన్స్ బాగా పూర్తిగా వేగకుంటేనే బాగుంటాయి. లైట్గా వేగిన తర్వాత ఈ తిరగవాతని మనం రుబ్బ పెట్టుకున్న చట్నీలోకి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్ కూడా ఏం వేయాల్సిన అవసరం ఉండదు చట్నీ రుబ్బుకోవడానికి, ఆ జిగురే సరిపోతుంది. చూసారా, ఈ బెండకాయ చట్నీ సంగటి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.